హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్స్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం. హైదరాబాద్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్స్ పనులు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ వర్షాలు పడితే విద్యుత్ వైర్లు తెగిపోవడం, కరెంటు లేకపోవడం, ప్రమాదాలు జరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలకు పూర్తి పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ విద్యుత్ సిస్టమ్ తీసుకొచ్చారు. మొదటిగా పాతబస్తీ, కూకట్పల్లి, అమీర్పేట్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో పనులు మొదలయ్యాయి. తరువాత మొత్తం నగరంలో ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎలక్ట్రిక్ తీగలు భూగర్భంలోనికి వెళ్తాయి. దీంతో వర్షాలు, గాలివానలు వచ్చిన తీగలు తెగే సమస్య ఉండదు. ప్రజలు ఎప్పుడూ సురక్షితంగా విద్యుత్ను వినియోగించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి ఇది కొత్త దిశ. నగర అభివృద్ధిలో విద్యుత్ ముఖ్య పాత్ర. అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుతో పాటు స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ లైటింగ్ కూడా తీసుకొస్తామని తెలిపారు. అధికారులు చెబుతున్న ప్రకారం ఈ ప్రాజెక్టుకి మొదటి దశలోనే వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కానీ దీనివల్ల భవిష్యత్తులో మరమ్మతుల ఖర్చులు తగ్గుతాయి. నగరంలో ఆధునిక సౌకర్యాలు పెరుగుతాయి. విద్యుత్ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం ఈ పనులు దశలవారీగా చేస్తారు. మొదట ముఖ్య రహదారులు, తరువాత కాలనీలు, బస్తీలు అన్నీ కలిపి పూర్తి చేస్తారు. పనులు జరుగుతున్నప్పుడు కొంత రోడ్లు తవ్వకం ఉంటుంది. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నగర ప్రజలకు మంచి సౌకర్యాలు ఇవ్వడం మా లక్ష్యం. హైదరాబాద్ ఆధునిక నగరంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మొత్తం మీద అండర్ గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టుతో హైదరాబాద్ నగరంలో విద్యుత్ సమస్య తగ్గుతుంది, సేఫ్టీ పెరుగుతుంది. ఇది నగర అభివృద్ధిలో ఒక పెద్ద అడుగని చెప్పవచ్చు. భారత్ అమెరికా స్నేహబంధం. ట్రంప్ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకి మరింత బలపడుతున్నాయి. రెండు దేశాలు ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో, టెక్నాలజీ రంగంలో కలిసి ముందుకు వెళ్తున్నాయి. ఈ స్నేహబంధం వల్ల రెండు దేశాలకి మంచి ఫలితాలు వస్తున్నాయి. వాణిజ్య రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 50% ట్యాక్స్ సదుపాయం, పెట్టుబడుల విషయంలో ప్రత్యేక ప్రణాళికలు రెండు దేశాల వ్యాపారవేత్తలకు లాభదాయకంగా మారనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి,
వాణిజ్యం మరింత విస్తరించే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ అమెరికా స్నేహం మరింత బలపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. టెక్నాలజీ, ఐటీ, డిఫెన్స్ రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకు వెళ్ళవచ్చని చెబుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో సందేశం పెట్టిన ట్రంప్ మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు, భారత్ అమెరికా స్నేహం ఎప్పటికీ బలంగా ఉండాలని పేర్కొన్నారు. భారతదేశంలో లోపల బయట ఉన్న నాయకులు, ప్రజలు మోదీకి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని వారు అభిప్రాయపడ్డారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం అమెరికా, భారత్ మధ్య ఆర్థిక సహకారం పెరిగితే ఇరు దేశాల ప్రజలకు లాభం ఉంటుంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలు, పరిశోధన రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. న్యూయార్క్, వాషింగ్టన్, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో కూడా రెండు దేశాల మధ్య వ్యాపార సమావేశాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల మీద చర్చలు జరుగుతున్నాయి. చివరిగా భారత్ అమెరికా మధ్య స్నేహపు సంబంధాలు బలంగా ఉండడం ప్రపంచానికి కూడా ఒక మంచి సంకేతం. ట్రంప్ మోదీకి తెలిపిన శుభాకాంక్షలు ఈ స్నేహానికి మరో ఉదాహరణగా మారాయి. అమరావతి, క్వాటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అన్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపే ప్రాజెక్ట్ గురించి అధికారులతో చర్చించారు. అమరావతిలో క్వాటం వ్యాలీ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి క్వాటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తు మార్చే గేమ్ చేంజర్ అవుతుంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ని టెక్నాలజీ హబ్గా మార్చే కేంద్రమని అన్నారు. ఆయన ఐఏఎస్ అధికారులకు సూచిస్తూ ఈ ప్రాజెక్ట్ అమలులో జాగ్రత్తగా పనిచేయాలి, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనులు జరగాలి, ప్రతి దశలో పారదర్శకత ఉండాలి అని స్పష్టం చేశారు. క్వాటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా అధునాతన టెక్నాలజీ, పరిశోధన, స్టార్టప్లకు అవకాశం లభిస్తుంది. దేశ నలుమూలల నుండి, ప్రపంచ నలుమూలల నుండి కంపెనీలు, పెట్టుబడిదారులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉద్యోగాల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు రావచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతకు ఐటీ, రీసెర్చ్, టెక్నాలజీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పు వస్తుంది. గ్లోబల్ లెవెల్లో రాష్ట్రానికి కొత్త గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం అమరావతిలో ఈ ప్రాజెక్ట్ కోసం భూములు సిద్ధం చేస్తున్నారు. నిర్మాణ పనులు దశల వారీగా ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కూడి చర్చలు జరుపుతోంది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఐఏఎస్ అధికారి దీన్ని మిషన్గా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి భవిష్యత్తు కల్పించడం మన బాధ్యత అని అన్నారు. మొత్తం మీద అమరావతి క్వాటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో కొత్త దిశలో ముందుకు సాగుతోంది. ఇది నిజంగా గేమ్ చేంజర్ అవుతుందని చెప్పుకోవచ్చు. అక్రమాస్తుల కేసులో తెలంగాణ విద్యుత్ శాఖ ఏడీఈ అరెస్ట్. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కలకలం రేపిన ఘటన ఇది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక ఏడీఈని పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక డబ్బులు, అవినీతి ఆరోపణలతో ఈ చర్చ జరిగింది. సమాచారం ప్రకారం ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఇంటిపై దాడులు చేసింది. తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ముఖ్యమైన డాక్యుమెంట్లు బయటపడ్డాయి. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఏడీఈ తన హోదా వాడుకొని కాంట్రాక్టర్లు, ప్రజల నుండి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది.
సాధారణ పనులకే ఎక్కువ డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. తనిఖీల్లో బయటపడ్డ నగదు మొత్తం లక్షల్లో ఉందని పోలీసులు చెప్పారు. అన్ని ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అధికారులు కఠినంగా స్పందించారు. అవినీతి చేసే వారిని ఎవరినైనా క్షమించరని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారులు డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ అరెస్టు విద్యుత్ శాఖలో చలనం మొదలైంది. ఇతర అధికారుల్లో కూడా భయం పెరిగింది. అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో ఆగిపోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు న్యాయంగా లేవని విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణలు. తెలంగాణలో విడుదలైన గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫలితాలు న్యాయంగా లేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రకారం చాలా మంది మంచి మార్కులు వచ్చినా సెలక్షన్ లిస్టులో పేర్లు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలు ఎంతో కష్టపడ్డారు, రాత్రింబవళ్లు చదివారు, కానీ ఫలితాల్లో అన్యాయం జరిగింది, ఎంపిక విధానం సరిగ్గా లేదని వారు అన్నారు. కొంతమంది నిపుణులు చెబుతున్న ప్రకారం రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల లెక్కల్లో లోపాలు ఉన్నాయేమో అని అనుమానం ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయంలో పూర్తి పారదర్శకత కావాలని కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. న్యాయం చేయాలని, ఫలితాలు మళ్లీ పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాంటి అన్యాయం జరిగితే భవిష్యత్తులో పిల్లల నమ్మకం కోల్పోతారు, వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షల నిర్వాహకులు మాత్రం అన్ని ప్రక్రియలు నిబంధనల ప్రకారం జరిగాయని చెబుతున్నారు. కానీ విద్యార్థులు మాత్రం దానిని అంగీకరించడం లేదు. మొత్తం మీద తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలపై పెద్ద వివాదం చెలరేగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు త్వరగా స్పందిస్తారా అన్నది చూడాలి. ఇప్పుడు 563 మంది ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చారండి 3 కోట్లు? ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. పిల్లలు ఎప్పుడు ఇంత కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు రావు కదా. 10 మంది ఎగ్జామ్ పెడితే 10 మందిలో ఇద్దరికే వస్తుందండి. 8 మందికి రాకుంటే మళ్ళీ ఇన్ని గొడవలు చేయొద్దు కదా. ఇప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా అండి పిల్లలంతా? అక్కడే మగ్గిపోగాల? వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము చూసినాము. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి, మెయిన్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్ వచ్చి, ర్యాంక్ వచ్చి, మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. 3 కోట్లు అంటున్నారు, 3 కోట్లు కాదు 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించారు. గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్
పడ్డాక ఇంతమంది అటెంప్ట్ చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు. కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు. నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ బాబు మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి, 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? మా బాబు 368వ ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు, ఎటు పోతుంది సార్? ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, 5 గల్లంతు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం దెబ్బతింది. కొండచర్యలు కూలిపోవడంతో రహదారులు మూసుకుపోయాయి. నదులు ఉప్పొంగడంతో ప్రమాద స్థితి ఏర్పడింది. సమాచారం ప్రకారం కనీసం 5 వ్యక్తులు గల్లంతయ్యారు. వారికి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. స్థానికులు, రక్షణ సిబ్బంది కృషి చేస్తున్నారు. అనేక ఇళ్లు కూలిపోయాయి. వందలాది కుటుంబాలు ప్రభావితమయ్యారు. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి సామాగ్రి దెబ్బతింది. రోడ్లపై నిలిచిన వాహనాలు వరద నీటితో కొట్టుకుపోయాయి. అనేక కార్లు, బైకులు పాడయ్యాయి. ట్రాఫిక్ పూర్తిగా దెబ్బతింది. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అవసరం లేకుండా బయటికి రావద్దు, నదులు, వాగులు దగ్గరకు వెళ్ళకండి అని సూచించారు. వాతావరణ శాఖ చెబుతున్న ప్రకారం వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని అంచనా. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గల్లంతైన వారిని వెతకడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొంతమందిని కాపాడారు, కానీ ఇంకా కొంతమందికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. మొత్తం మీద ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పెద్ద నష్టం చేశాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం, రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్, రాబిన్ ఊతప్పన్, నటుడు సోను సూద్కి విచారణ నోటీసులు. క్రికెట్ మరియు సినీ ప్రపంచాన్ని కుదిపేసిన ఘటన ఇది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రముఖులు ఇరుక్కున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, అలాగే బాలీవుడ్ నటుడు సోను సూద్కి విచారణ నోటీసులు జారీ అయ్యాయి. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ప్రముఖులు ఒక బెట్టింగ్ యాప్కు ప్రమోషన్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ చట్ట విరుద్ధమని తెలిసినా ప్రచారం చేయడం వల్ల కేసు నమోదైంది. విచారణ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. సోషల్ మీడియా వీడియోలు, ప్రమోషన్ ప్రకటనలు, డబ్బు లావాదేవీలకు సంబంధించిన వివరాలను చూశారు. ఇప్పుడు ఈ ముగ్గురికి అధికారికంగా విచారణ నోటీసులు ఇచ్చారు. త్వరలోనే వారు హాజరై విచారణ ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులు, యువతలో ఆన్లైన్ బెట్టింగ్ పెరుగుతోంది. దీనికి ప్రముఖుల ప్రచారం కారణమని అధికారులు అంటున్నారు. దీనివల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రముఖులు ఇలా చేస్తే యువత తప్పుదోవ పడతారు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోను సూద్ సామాజిక సేవలతో పేరు తెచ్చుకున్న ఈ కేసులో పేరు రావడం ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటున్నారు. మరోవైపు క్రికెటర్లపై కూడా విమర్శలు వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విచారణ తరువాత చట్టం మరింత కఠినంగా అమలవుతుంది. ఇలాంటి ప్రమోషన్లకు ప్రముఖులు దూరంగా ఉండవలసి ఉంటుంది. మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ కేసు పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖులపై విచారణ ఎలా జరుగుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నదే ఇప్పుడు అందరి దృష్టి.